కోవిడ్ వైరస్ పై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాపై ప్రమాదకర పరిశోధనల కోసం చైనాలోని వుహాన్ ల్యాబ్కు అమెరికా నుంచి నిధులు అందాయని తెలుస్తోంది. ఆ వైరస్ పుట్టుకపై వాస్తవాలను అమెరికా ఉన్నత స్థాయి వ్యక్తులు తొక్కిపెట్టారని తేలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేసిన ఆంటోనీ ఫౌచి కుట్ర వెనుక ఉన్నారని తెలుస్తోంది. అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా తమ చివరి రోజున తులసి గబ్బార్డ్ సంచలన విషయాలను వెల్లడించారు. ఫౌచి 38 ఏళ్ల పాటు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్గా పనిచేశారు. వుహాన్లో కరోనా వైరస్ పై ప్రమాదకర పరిశోధనలకు నిధులు సమకూర్చడంలో ఫౌచి ప్రమేయం ఉందని తులసి గబ్బార్డ్ తెలిపారు. ఈ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో చైనా నిఘా అధికారులతో ఆయన మాట్లాడిన సమాచారం తమ ఉందని బయటపెట్టారు. చైనా సహా 30కి పైగా దేశాల్లోని 120కి పైగా జీవ ప్రయోగశాలలకు అమెరికా ప్రభుత్వం దీర్ఘకాలంగా నిధులు సమకూరుస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తికి వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కారణమని ఆరోపణలు వచ్చాయి. గబ్బార్డ్ విడుదల చేసిన పత్రాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గబ్బిలాలోని కరోనా వైరస్లపై ప్రమాదకర గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనల కోసం డబ్ల్యూఐవికి ఫౌచి అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును కోట్లలో అందించారని తులసి వెల్లడించారు. 2020లో అమెరికాను కోవిడ్ తాకినప్పటి నుంచి ఆ మహమ్మారిపై ప్రభుత్వ విధానాలకు ఆయన దిశానిర్దేశం చేశారని తెలిపారు. ప్రయోగశాల నుంచి వైరస్ లీకు సంబంధించి వాస్తవాలను తొక్కిపెట్టారని ఆరోపించారు. కరోనా సహజ సిద్ధంగా జంతువుల నుంచే వ్యాప్తి చెందిన వాదనను బలంగా ప్రచారం చేయించారన్నారు. ఇందుకోసం అమెరికా నిఘా విభాగంలోని కొందరిని వాడుకున్నారని వెల్లడించారు. President Trump's maximum transparency mandate. Today, on my final day as Director of National Intelligence, I'm releasing never-before-seen communications and documents that expose exactly how Fauci worked with politicized career leadership in the intelligence community to suppress the truth about his actions, the virus's lab leak origins, and his role in directing U.S. funding for this dangerous research that caused immeasurable harm and countless lost lives. Now, these documents expose Fauci's direct role in influencing and manipulating IC assessments on COVID-19, and how Fauci lied to Congress in 2024 when, under oath, he denied knowledge of or participation in discussions with intelligence officials about viral research. We also received testimony from multiple intelligence community whistleblowers who reported retaliation for challenging the intelligence community's manipulation of intelligence on the virus's origins, once again revealing a clear pattern of suppressing dissent, silencing critics, and burying